అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్నెస్ విజ్డమ్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్షి పత్రేజీ. నేను మమత. సో ఈరోజు మనం ఈ వీడియోలో ధ్యాన పద్ధతి అంటే ఏంటి, ధ్యాన స్థితి అంటే ఏంటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాము. ఎందుకంటే చాలామంది ధ్యాన పద్ధతిని ధ్యాన స్థితి అని అనుకుంటున్నారు. సో ఆ డౌట్స్ ఉన్నాయి. సో దానికి మనం ఈరోజు కొంచెం క్లారిటీగా తెలుసుకుందాము. ధ్యాన పద్ధతి అంటే ఏంటి, ధ్యాన స్థితి అంటే ఏంటి. ధ్యాన పద్ధతిని మనం దేనికి ఉపయోగిస్తాము అని అంటే, ధ్యాన స్థితిని చేరుకోవడానికి మనకు ధ్యాన పద్ధతి కావాలి. అంటే ధ్యాన పద్ధతి వేరు, ధ్యాన స్థితి వేరు. సో ధ్యాన పద్ధతి ఏంటి అంటే, ఇప్పుడు మనం చేస్తుంది ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, ధ్యానం. సో ఇది వచ్చేసి ధ్యాన పద్ధతి. శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన పద్ధతి. సో ఈ ధ్యాన పద్ధతిని, ఈ యొక్క మార్గాన్ని మనము ఉపయోగించుకొని ధ్యాన స్థితికి చేరుకుంటాము. అంతేకాని శ్వాస మీద ధ్యాసే ధ్యాన స్థితి కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తాము, కానీ శ్వాస మీద ధ్యాస, ధ్యాన మార్గాన్ని, ధ్యాన పద్ధతిని పట్టుకొని మనము ధ్యాన స్థితికి చేరుకోవాలి. సో మరి ధ్యాన స్థితి అంటే ఏంటి? ధ్యాన స్థితి అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు కూడా చెప్పాను, ఎప్పుడైతే మన మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా మనం ఉంటామో అది ధ్యాన స్థితి. ఎలాంటి ఆలోచన లేకుండా మైండ్ కామ్గా ఒక 5 minutes కూడా మన మైండ్ ఏ ఒక్క ఆలోచన చేయకుండా అలా ఎంటీగా ఉంది అని అంటే అది ధ్యాన స్థితి. మనోశూన్య స్థితి, మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఖాళీగా ఎంటీగా ఉండడమే ధ్యాన స్థితి. అయితే ఈ స్థితిని చేరుకోవడానికి, ఆలోచనలు లేకుండా ఉండే స్థితిని చేరుకోవడానికి మనకు కావాల్సింది ఒక పద్ధతి. సో ఆ పద్ధతియే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో ధ్యాన స్థితికి చేరుకుంటాము. సో మనందరికీ తెలుసు, మన మనసు అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కడెక్కడో ఉంచకుండా సహజంగా జరుగుతున్న శ్వాస మీద దాన్ని మనసును మరల్చితే అది ఒక దగ్గరగా ఉంటుంది, ఒక దగ్గర కూర్చుంటుంది శ్వాస పైన. సో ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు అనేవి తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువగా ఉన్న ఆలోచనలు కాస్త నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఇదే ప్రాక్టీస్ను, ఈ ధ్యాన పద్ధతిని, శ్వాస మీద ధ్యాస ధ్యాన పద్ధతిని ఉపయోగిస్తూ ఈ ప్రాక్టీస్ ప్రతిరోజు చేస్తూ ఉంటే మనస్సు అనేది శూన్యమవుతుంది. ఆలోచనలు లేకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా మనస్సు అనేది శూన్యమవుతుంది. అది ధ్యాన స్థితి. ప్రతి ఒక్కరి లక్ష్యం ఏమిటంటే ధ్యాన పద్ధతి కాదు, ధ్యాన స్థితి. ధ్యాన స్థితిని చేరుకోవడమే మెడిటేషన్ చేసే వారి యొక్క ప్రతి ఒక్కరి లక్ష్యం. ధ్యాన స్థితిని చేరుకోవడం అంటే ఎలాంటి ఆలోచనలు లేని కామ్ మైండ్, ఎంటీ మైండ్, మనోశూన్య స్థితిని, ఆలోచన రహిత స్థితిని చేరుకోవడమే ప్రతి ఒక్కరి లక్ష్యము. సో ఆ లక్ష్యానికి మనము ధ్యాన పద్ధతిని ఉపయోగిస్తాము. సో కాబట్టి ధ్యాన పద్ధతి వేరు, ధ్యాన స్థితి వేరు. శ్వాస మీద ధ్యాస పద్ధతిని ఉపయోగించి, ఈ మార్గాన్ని ఉపయోగించి మనము ఆలోచనలు లేని స్థితిని చేరుకుంటాము. అదే ధ్యాన స్థితి. సో థ్యాంక్ యూ సో మచ్.